ఆధునికాంధ్ర నిర్మాత, బలహీన వర్గాల అభ్యున్నతి విధాత, హైటెక్ విప్లవ సాధక, యువజన పదకర్త, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం నేత శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడికి రాసి పెట్టుకో. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. ఇది రాసి పెట్టుకో. అభివృద్ధిని వదిలేయడం అంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేయడం. అది తెలుసుకోక సంక్షేమం చేస్తే, సంక్షేమం ఇస్తే ప్రజలు కాళ్ళ బానిసలుగా ఉంటారనే ఆలోచనకి వెళ్ళిపోయాడు తప్ప నిజంగా ఆయన అభివృద్ధి కోరుకోలేదు. కాబట్టి వేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ స్థాయిలో 151 సీట్లు సంపాదించినా కూడా 11 సీట్లకు రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, మా చంద్రబాబు నాయుడు గారిని పోల్చకండి. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఆయన్ని పోల్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించకండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడంటే చేసి తీరుతాడు. అతను విజన్ గల నాయకుడు. నేను ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాను,